అందించడానికి దాని ప్రకారం కొన్ని నిర్ణయాలు ప్రత్యేకంగా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు సార్ట్అవుట్ కాని ఈ సమావేశంలో ప్రస్తావించి కూడా సార్ట్అవుట్ కాని విషయాలు ఫర్దర్గా ఫేజ్ మేనర్గా ఎలా సెటిల్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకునే అవకాశం ఉంది. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ అంశానికి వద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు వెళ్ళటం, అక్కడ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారిని జైల్లో పరామర్శించడం, ఈవీఎంలు కింద పడేసి పగలగొడితే తప్పేంటని ప్రశ్నించడం, తప్పు జరిగినప్పుడు అలా కొట్టడంలో తప్పు లేదు కదా అని నిలదీయటం, ఎలా చూస్తున్నారు ఇది? అంటే ఒక ప్రచారం మొదటి రోజు ఆయన ఓడిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంటే మేము మా ఓటమికి దారితీసినటువంటి పరిస్థితులకు సంబంధించి మాకు ఒక అవగాహన ఉంది, కానీ సాక్ష్యాలు లేవు కాబట్టి నేను మాట్లాడను అన్నాడు ఆయన. అది ఇదే అంటే ఈవీఎం మేనేజ్మెంట్ జరిగింది అనే అభిప్రాయం నెమ్మదిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే క్రమంలో దానికి ఒక అగ్రెసివ్ స్టెప్లోకి వెళ్ళి ఇప్పుడు నిన్న పిన్నెల్లి అది పగలగొట్టడం అంటే తప్పు జరిగిందే ఈవీఎంల నుంచి, కాబట్టి ఈవీఎంలు బద్దలు కొట్టడంలో తప్పే ఉంది అంటున్నాడు ఆయన. ఇది చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్. అంటే సాధికారికంగా మీరు జగన్మోహన్ రెడ్డి దాక్కోలేదు, పడుకోలేదు, పారిపోలేదు అని చెప్పడం కోసమా ఇది? అంటే తన ఎసర్ట్ చేసుకోవడం కోసం నేను ఫైట్ చేయబోతున్నాను ఈ విషయంలో అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. అయితే ఆ ఫైట్ అనేది ఈ రూపంలో కాదు, అది ఆయన లీగల్ ఫైట్ ఎలాగూ చేస్తున్నాడు. కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. కోర్టుకి వెళ్ళటంతో పాటు పబ్లిక్కి ఈ విషయం డైజెస్ట్ చేయించాలనుకుంటున్నాడు ఆయన. అంటే ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగింది, అందువలన మాత్రమే మనం ఓడిపోయాం, 40% ఓట్ బ్యాంక్ ఉంది మనకి, మిగిలింది వాళ్ళు రూయిన్ చేశారు, అందువలన ఈ పరిస్థితికి వచ్చేసింది పార్టీ, ప్రజలు నాతోనే ఉన్నారు, జరిగింది కుట్ర అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు తప్ప ఆయన ఎక్కడా కూడా కొంతమేరకైనా సరే నష్టం జరిగింది అనేది అంగీకరించే మూడ్లో కనిపించలేదు. నిన్న నెల్లూరులో ఆయన మాట్లాడిన సందర్భం కావచ్చు, ఇంతకు ముందు ఆయన 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా, నిన్న కూడా ఆయన అమ్మఒడి ప్రస్తావన చేశాడు. అమ్మఒడి ఇంకా రాలేదు అని మాట్లాడాడు ఆయన. ఇవి అనవసరం, ఈ ప్రకటనలు చేయకూడదు ఆయన. ఈ ప్రకటనలు మానేసి ప్రభుత్వ విధానాల మీద విమర్శకి కూడా కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా 6 months ఇవ్వాలి. వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు, 15 రోజులు అయింది, అప్పుడే అమ్మఒడి రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. అదేమీ ఉపయోగం ఉండదు అది మాట్లాడటం వల్ల. వాళ్ళు ఆల్రెడీ మొన్న పింఛన్ క్యాంపెయిన్ చేశారు బలంగానే 1వ తారీఖు. దాని తాలూకా ఇంపాక్ట్ ఇంకా ప్రజల్లో ఉండగా ఈయన అమ్మఒడి రాలేదని మాట్లాడటం వల్ల ఈయనకేమీ స్పందన రాదు. కాబట్టి ఇవి మాట్లాడటం మానేసి కొంచెం కన్ఫెసివ్గా వెళ్లాల్సి ఉంటుంది ఆయన. ఆ ధోరణి ఇంకా అలవడలేదు ఆయనకి. కానీ ఆయన పార్టీలో చాలామంది క్యాడర్కి వచ్చింది, అది వచ్చింది, వాళ్ళు అడపాదడపా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అవును, ముగ్గురు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది, 3 ఏళ్ళ నాడే అన్నాడు ఆయన, ఈ వాలంటీర్లు ఉండే కాడికి ఇంక మేము ఎందుకు ఎమ్మెల్యేలో మేము ఉద్యోగాలు మానేస్తాం అన్నాడు ఆయన. అవును, ఎందుకంటే మా దగ్గరికి రావటం లేదు, అంతా వాళ్ళు చెప్పిందే ఆఫీసర్స్ చేస్తున్నారు. కలెక్టర్తో వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు ఆ రోజు. అవును, అంటే ఎమ్మెల్యేలు బైపాస్ అయిపోయారు. ఎమ్మెల్యేలతో పాటు లోకల్గా ఉండేటువంటి సర్పంచులు దగ్గర నుంచి మొదలు పెడితే, సర్పంచ్ వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే టోటల్గా బైపాస్ అయిపోయి వాలంటీర్లు, నేను, ప్రజలు అనే ఒక 2 స్టెప్పుల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. మధ్యలో చాలామంది బైపాస్ అయ్యారు. అలాగే పార్టీ తాలూకా బాధ్యులు ఉంటారు, పార్టీ తాలూకా జిల్లా అధ్యక్షులు ఉంటారు, తాలూకా అధ్యక్షులు ఉంటారు, వీళ్ళందరూ కూడా బైపాస్ అయిపోయారు. మేము ఎందుకున్నావో మాకు అర్థం కావడం లేదు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు వాళ్ళందరినీ. ఇది గుర్తించాలి ఆయన, గుర్తించాలి. గుర్తింపజేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన నిన్న మళ్ళీ ఒకసారి ప్రస్తావించాడు దాన్ని. ఇది అందరూ మాట్లాడుతున్నాడు. అందరూ దాదాపుగా పార్టీ నిర్మాణం కాదు, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరులో చాలా ఇబ్బంది ఉంది. పర్టికులర్గా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కేతిరెడ్డి చేసినటువంటి కామెంటు జగన్ పట్టించుకోవాలి. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం అలర్ట్ చేశాడండి ఆయన. 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు.
అంటే ఈ బాధ చాలామందిలో ఉంది, కనిపిస్తోంది. దీన్ని గుణపాఠంగా తీసుకునే మొన్న చంద్రబాబు నాయుడు గారు తానే స్వయంగా లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందించినటువంటి సన్నివేశం చూసాం మనం. అందుకని కొంత కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా ఆయన ఆత్మవిమర్శలో భాగంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఈ కూల్చివేతలకు సంబంధించి కూడా గుడివాడ అమర్నాథ్ గారు ఆ మధ్య స్పందించి విశాఖ కార్యాలయంకి నోటీసులు అంటించిన రోజు ఆయన మాట్లాడుతూ గతంలో మేం కూల్చాం, ఇప్పుడు వాళ్ళు కూలుస్తున్నారు అన్నాడు ఆయన చాలా క్యాజువల్గా. అదే ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే మనం చేసిన తప్పులే, మనం చేసింది రైట్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళు చేస్తోంది తప్పు అనే పరిస్థితి మనకి ఎలా ఉంటుంది, ఆ హక్కు ఎలా ఉంటుంది అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ధోరణి చాలామందిలో కనిపిస్తోంది. కాకాణిలో కావచ్చు. ఆయన అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఏదో చేయటానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి అందరికీ దాదాపుగా వాళ్ళు పింఛన్లు అందించారు మొన్న 1వ తారీఖు. వాళ్ళు ఏదో ఒక తమ మార్కు వేసే ప్రయత్నంలో భాగంగా ప్రజలను అయితే ఆనందపరుస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. ఈ ధోరణి ఉంది చాలామందిలో. దీనికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ ఉంది. అంటే పార్టీ నాయకులు ఒక పద్ధతిలో ఆలోచిస్తున్నారు,